ఆ అర్జునుడు తన ముందున్న సేనకు బాణం పడేంత దూరంలో రథం మీద నిలబడ్డాడు. తర్వాత శంఖాన్ని పూరించాడు. వెంటనే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో కలిసి తన పాంచజన్య శంఖాన్ని పూరించారు. ఇద్దరు కూడా శంఖం పూరించారు. వారి శంఖానాదాలతో నీ సైనికుల వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. నీ వారు వణికిపోయారు, చైతన్యాన్ని కోల్పోయారు. అలా నీ సైన్యమంతా ఎంతో కలత చెందింది. కొందరు స్పృహ కోల్పోయారు, కొందరు బెదిరిపోయారు. అర్జునుడి ధ్వజం పైన ఉన్న భూతగణాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి నోరు తెరిచి పెద్దగా గర్జించాడు. నీ సేనలను ఎంతో భయపడ్డాడు. తర్వాత నీ వారు సైనికుల ఉత్సాహాన్ని కలిగించటానికి శంఖాలు, బేరీలు, మృదంగాలు, ఆనకాలను మ్రోగించారు. ఆ యుద్ధం భీకరమైనది. అది పిరికి వారికి ఎంతో భయాన్ని కలిగిస్తుంది. ఆ రణభూమిని చూసి అర్జునుడు ఎంతో ఆనందించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 89వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. శ్రీకృష్ణ, దుర్మర్షణుడు ఉన్న చోటుకి రథాన్ని నడిపించు. ఈ గజసేనను చీల్చుకొని నేను శత్రుసేనలోకి ప్రవేశిస్తానన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన చోటికి రథాన్ని నడిపించాడు. అప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి అర్జునుడికి ఆ గజసేనకు అతి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎన్నో రథాలు నాశనమయ్యాయి. ఏనుగులు, సైనికులు నశించిపోయాయి. అర్జునుడు తన బాణాలతో శత్రువులను ముంచేస్తున్నాడు. అప్పుడు రథికులందరూ ఎంతో వేగంగా కృష్ణార్జునులపై బాణాలను ప్రయోగించారు. అర్జునుడు శత్రువులతో కొద్దిసేపు నివారించబడ్డాడు. వెంటనే విజృంభించి రథికుల శిరస్సులను ఖండించాడు. అవి నేలపై చెల్లాచెదురులై పడ్డాయి. యోధులు శరీరాలు నెత్తుడితో తడిసిపోయాయి. వారి కవచాలు కూడా రక్తంతో తడిశాయి. అక్కడ అంతా అర్జునమయమైపోయింది. కొందరు పరస్పరం కొట్టుకుంటూ ఉంటే కొందరు తమ తామే కొట్టుకుంటున్నారు. కాలమోహం వల్ల ప్రపంచమంతా అర్జునమయంగా వారు భావించారు. ఎందరో వీరులు నెత్తురు ఓడుతూ ఎంతో బాధతో మూలుగుతున్నారు. చైతన్యాన్ని కోల్పోయి నేలకూలారు. కొందరు తమ బంధువులను పిలుస్తూ ఉన్నారు. అర్జునుడికి ఎదురుగా నిలబడినటువంటి ప్రతి సైనికుడి మీదకు ప్రాణాలు తీసే బాణాలు వచ్చి పడ్డాయి. అలా అర్జునుడి రథం రణభూమిలో నిరంతరం కదులుతూ ఉంది. వేగంగా బాణాలు విడుస్తూనే ఉన్నాడు. ఆయన నైపుణ్యాన్ని చూసి శత్రువులు ఆశ్చర్యపోయారు. నీ సైన్యం అర్జునుడి బాణాల తాకిడికి భంగపడి ఎంతో భయపడి పారిపోయింది. అలా రణభూమిలో నీ సైనికుల అందరిలో కూడా ఉత్సాహం నశించిపోయింది, కంగారు పెరిగిపోయింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 90వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు. ఓ సంజయ, అర్జునుడు అలా సంహరిస్తుంటే వ్యూహం ముందున్న సేన ఎంతో భయపడి పారిపోతూ ఉంటే నా సేనలోని వీరులలో అర్జునుడిని ఎవరు ఎదిరించారు? వారు మళ్ళీ ప్రాకారంలాగా నిలబడి ఉన్న ద్రోణాచార్యుణ్ణి ఆశ్రయించారా? ఆయన శకట వ్యూహంలోకి చేరారా అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు. మహారాజా, అర్జునుడు నీ సేనలోని వీరులను వధించాడు. కొంతమందిని చెదరగొట్టి వారి ఉత్సాహాన్ని నీరుగాల్చాడు. వారి పారిపోయేలాగా చేశాడు. అలా అర్జునుడు తన పదునైన బాణాలతో నిరంతరంగా సంహరిస్తుంటే ఏ ఒక్కరు కూడా అర్జునుడిని తలెత్తి చూడలేకపోయారు. ఆ స్థితిలో ఉన్న నీ సేనను చూసి దుశ్శాసనుడు తీవ్రంగా కోపించాడు. అర్జునుడిని ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు. దుశ్శాసనుడు శూరుడు, తీవ్రమైనటువంటి పరాక్రమం కలవాడు. బంగారు కవచాన్ని
శిరస్త్రాణాన్ని ధరించాడు. అతడు గజసేనలో కలిసి భూమిని మెరుగేస్తున్నాడా అన్నట్లుగా అర్జునుని ఎదుర్కొన్నాడు. అప్పుడు శంఖ నినాదాలతోనూ ధనుష్టాంకారాలతోనూ ఏనుగుల ఘీంకారాలతోనూ భూమి ఆకాశం ప్రతిధ్వనించాయి. ఒక్క ముహూర్త కాలంలో దుశ్శాసనుడు భయంకరంగానూ దారుణంగానూ యుద్ధానికి సిద్ధమైపోయాడు. తన గజసేనను అర్జునుడి మీదకు పురికొల్పాడు. అప్పుడా ఏనుగులు తొండాలు చాచి క్రోధంతో రెక్కల కొండలలాగా మీదకొస్తున్నాయి. అర్జునుడు వాటిని చూసి సింహనాదం చేశాడు. నిర్భయంగా బాణాలతో వాటిని సంహరించాడు. అర్జునుడు గజసేనలోకి ప్రవేశించి దాన్ని నాశనం చేస్తున్నాడు. అర్జునుడు విషసర్పాల వంటి బాణాలతో నీ సేనలను చీల్చి చెండాడాడు. అర్జునుడు బల్లాలతో రతికుల అల్లెత్రాళ్లను ఖండిస్తున్నాడు. ధ్వజాన్ని ధనస్సును ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. రథపు నొగలను ఈషా దండాన్ని ముక్కలు చేస్తున్నాడు. రణభూమి అంతా అతి భయంకరంగా ఉంది. అర్జునుడి చేత చంపబడిన దుశ్శాసనుడి సేన ఎంతో బాధకు లోనైంది. చాలా భాగం నాశనమైపోయింది. నాయకుడితో సహా పారిపోయింది. దుశ్శాసనుడు అర్జునుడి బాణాలకు తీవ్రంగా భయపడుతూ రక్షించండి గురుదేవా, రక్షించండి అంటూ ద్రోణుణ్ణి శరణు కోరాడు. వేగంగా ఆయన కల్పించిన శకట వ్యూహంలోకి తన అతి తక్కువ సేనలతో కలిసి ప్రవేశించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 91వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, అర్జునుడు దుశ్శాసనుడి సేనంతా సంహరించాడు. సైంధవుణ్ణి సమీపించాలని ద్రోణుడి సేనపై వేగంగా దాడి చేశాడు. ముందుగా వ్యూహానికి ముందు నిలబడిన ద్రోణుని సమీపించి నమస్కారం చేశాడు. కృష్ణుడు అనుమతి తీసుకొని ద్రోణుడితో ఇలా అన్నాడు. శివేనద్యాకి మాం బ్రహ్మన్, శివేనద్యాకి మాం బ్రహ్మన్, స్వస్తిచ్చైవ వదస్వమే, స్వస్తిచ్చైవ వదస్వమే, భవత్ప్రసాదాదిచ్ఛామి, భవత్ప్రసాదాదిచ్ఛామి ప్రవేష్టుం దుర్భిదాం చమూం, ప్రవేష్టుం దుర్భిదాం చమూం. ఓ విప్రోత్తమా, నాకు శుభం కలగాలని ఆశీర్వదించండి. మీ అనుగ్రహంతో ఛేదించటానికి వీలు కాని మీ సేనలోకి ప్రవేశించాలని అనుకుంటున్నాను. నాకు మీరు తండ్రి వంటివారు, ధర్మరాజుతో సమానమైన సోదరులు, అలాగే శ్రీకృష్ణుడి వంటి స్నేహితులు. నేను మీకు సత్యం చెబుతున్నాను గురుదేవా, మీకు అశ్వత్థామ ఎలా రక్షించదగినవాడో నేను అలాగే మీ చేత రక్షించదగినవాడును. గురుదేవా, మీ అనుగ్రహంతో నేను సింధూరాజును సంహరించాలి అనుకుంటున్నాను. నా ప్రతిజ్ఞను రక్షించండి, నెరవేర్చుకునేలాగా సహకరించండి అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నవ్వుతూ, ఓ అర్జున, నన్ను గెలవకుండా నువ్వు సైంధవుణ్ణి గెలవలేవు అని తీక్షణమైన బాణాలను అర్జునుడి మీద ప్రయోగించాడు. ఆ బాణాలతో రథం, గుర్రాలు, ధ్వజం, సారథితో పాటు అర్జునుడిని కూడా ముంచివేశాడు. వెంటనే అర్జునుడు తేరుకొని ద్రోణుడి బాణ సమూహాలను తన బాణాలతో నివారించాడు. ద్రోణుని పైకి పదునైన బాణాలను ప్రయోగించాడు. గురువుపై గౌరవాన్ని చూపిస్తూ క్షత్రియ ధర్మాన్ని పాటించాడు. 9 బాణాలతో ద్రోణుడి పాదాలపై కొట్టాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది. అర్జునుడు ప్రయోగించిన బాణాలు శత్రువుల సైనికులను, గుర్రాలను, ఏనుగులను గాయపరిచాయి. అవన్నీ మరణించాయి. అర్జునుడి బాణాలతో దెబ్బతిన్న రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైనికులు జలప్రవాహంలాగా అక్కడ కొట్టుకొని పోతూ కనిపించాయి. అర్జునుడునే సూర్యుడు కిరణాలు అనే బాణాలతో తీవ్రంగా కౌరవులను బాధించాడు. అర్జునుడు
ద్రోణుడు అర్జునుడిపైకి దాడి చేశాడు. తన బాణాలతో అర్జునుడిని పూర్తిగా ముంచెత్తాడు. ద్రోణుని బాణాలు ఎన్నో కృష్ణార్జునుల మీద పడుతూనే ఉన్నాయి. అప్పుడు మేధావి అయిన శ్రీకృష్ణుడు వారి యుద్ధాన్ని గమనించాడు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచించాడు. వెంటనే అర్జునుడితో, ఓ పార్థ, మనకు సమయం మించిపోకూడదు. ఇప్పుడు ద్రోణుడిని విడిచిపెట్టు. ఈ సమయంలో మనం ఈ పని చెయ్యాలి అన్నాడు. అర్జునుడు ఆ మాట విని అంగీకరించాడు. కృష్ణ, నీ ఇష్టం అన్నాడు. తర్వాత అర్జునుడు ద్రోణుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ బాణాలు విడుస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడు ద్రోణుడు, ఓ అర్జున, ఎక్కడికి వెళుతున్నావు? యుద్ధంలో శత్రువును గెలవకుండా వెళుతున్నావా? అలా నువ్వు మధ్యలో యుద్ధం ఆపి వెళ్ళావు కదా, తిరిగి రా అన్నాడు. అప్పుడు అర్జునుడు ఆయనతో, గురుదేవా, మీరు నాకు గురువు కానీ శత్రువు కాదు. నేను మీ శిష్యుణ్ణి, కొడుకులాంటి వాడిని. మిమ్మల్ని ఓడించగల మగవాడు ఈ లోకంలోనే లేడు అన్నాడు. అలా చెప్పి సైంధవుణ్ణి చంపాలని ఉత్సాహపడుతూ అర్జునుడు కౌరవ సేనపై విజృంభించాడు. అప్పుడు పాంచాల దేశీయులైన యుధామన్యుడు, ఉత్తమౌజుడు అర్జునుడి రథానికి చక్రరక్షకులుగా ఉన్నారు. వారు కూడా అర్జునుడితో పాటుగా నీ సేనలోకి ప్రవేశించారు. అప్పుడు జయుడు, కృతవర్మ, కాంబోజరాజు, శృతాయువు అర్జునుని అడ్డుకున్నారు. వారి వెనకాల 10,000 రథికులు, అభిషాహువులు, శూరసేనులు, శైబ్యులు మొదలైన వారు ఉన్నారు. గతంలో వారు కర్ణుడికి ఓడిపోయారు. వారందరూ అర్జునుడిపైకి దాడి చేశారు. ఆ అర్జునుడిని కౌరవ వీరులందరూ అడ్డగించారు. అప్పుడు ఆ కౌరవ వీరులకు అర్జునుడికి మధ్య ఒళ్ళు జలధరించే యుద్ధం జరిగింది. ఆ జలధరించేటువంటిది చికిత్స, వ్యాధిని నివారించినట్టుగా వారందరూ కలిసి సైంధవుణ్ణి చంపాలని వస్తున్నటువంటి అర్జునుడిని అడ్డగించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 92వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, మహారాజా, అర్జునుడు యోధుల చేత అడ్డగించబడ్డాడు. వెంటనే ద్రోణుడు అర్జునుడి వెనుక భాగం వైపు వచ్చాడు. అప్పుడు అర్జునుడు తీవ్రమైన బాణాలను కురిపించాడు. అర్జునుడు తన బాణాలతో కౌరవ సేనను బాధించాడు. అక్కడ అతి భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు అర్జునుడు తన బాణాలతో ద్రోణుడి బాణాలను ఖండిస్తూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ద్రోణుడి బాణాలను నివారించాడు. వాడిని ద్రోణుడు అడ్డుకొన్నాడు. అర్జునుడు కృతవర్మ సేనను సంహరించాడు. స్థిరంగా నిలబడ్డ ద్రోణుడిని విడిచిపెట్టి కృతవర్మకు కాంబోజరాజైన సుదక్షిణుడి మధ్యలో అర్జునుడు నిలబడ్డాడు. తర్వాత కృతవర్మ వేగంగా అర్జునుడిపైకి 5 బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు 9 బాణాలను ప్రయోగించాడు. కృతవర్మ రొమ్ముపై కొట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఎక్కువగా కృతవర్మ రథం మీదనే దృష్టి నిలపటాన్ని గమనించాడు. తమకు సమయం మించిపోతుంది అని గ్రహించాడు. వెంటనే అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఈ కృతవర్మపై జాలి చూపించకు. ఇక్కడ బంధుత్వాలు ఉండవు, వధించు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు కృతవర్మను కొట్టి వేగంగా కాంబోజ సేనపై దాడి చేశాడు. అర్జునుడు వ్యూహంలోకి ప్రవేశించగానే కృతవర్మ ఎంతో అసహనీయానికి గురి అయ్యాడు, బాధపడ్డాడు. కృతవర్మ అడ్డుకోవటం వల్ల యూధానుడు, ఉత్తమౌజుడు దుర్యోధనుడి సేనలోకి ప్రవేశించలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా వారికి దారి దొరకలేదు. అర్జునుడు మాత్రం లోపలికి వెళ్ళి శత్రువులను పీడిస్తూనే ఉన్నాడు. అవకాశం దొరికినా కూడా అర్జునుడు కృతవర్మను చంపలేదు. అర్జునుడు శృతాయుధుడి గుర్రాలను, సారథిని చంపేశాడు. గుర్రాలు చనిపోగా శృతాయుధుడు గదను పట్టుకొని అర్జునుడిపైకి దాడి చేశాడు. ఆ శృతాయుధుడు వరుణుడి కుమారుడు. అతడి తల్లి పరణాశ
ఆమె చల్లని నీరు గల మహానది. ఆమె కొడుకు కోసం వరుణదేవుడితో ఇలా అంది, నా కుమారుణ్ణి శత్రులెవరు చంపకూడదు అని కోరింది. అప్పుడు వరుణదేవుడు ఇలా అన్నాడు, దేవి, కుమారుడికి ఈ వరాన్ని దివ్యాస్త్ర రూపంలో ఇస్తున్నాను. శత్రువులెవరూ నీ కుమారుని వధించలేరు. నాస్తి చాప్య మరత్వం వై, నాస్తి చాప్య మరత్వం వై మనుష్యస్య కథంచన, మనుష్యస్య కథంచన సర్వేణ వశ్యమర్తవ్యం జాతేన సరితాం వరే, జాతేన సరితాం వరే. దేవి, ఏ విధంగా చూసినా మనిషికి అమర్తం ఉండదు. పుట్టిన ప్రతివాడు తప్పకుండా మరణించవలసిందే. అయితే ఈ వరప్రభావం వల్ల ఎప్పుడూ కూడా యుద్ధంలో శత్రువులు ఇతడిని ఎదిరించలేరు. నువ్వు ఆందోళన పడకు అని వరమిచ్చాడు. తర్వాత వరుణుడు శృతాయుధుడికి మంత్రపూర్వకంగా ఒక గదనిచ్చాడు. దాని శృతాయుధుడు పొంది ఎదురులేని వాడయ్యాడు. ఆ సమయంలో వరుణ భగవానుడు శృతాయుధుడితో ఇలా అన్నాడు, ఓ కుమారా, ఈ గదను యుద్ధం చెయ్యని వారిపైకి ప్రయోగించుకో. ఒకవేళ గనుక ప్రయోగిస్తే అది తిరిగి వచ్చి నీ మీదే పడుతుంది, నిన్ను చంపేస్తుంది అన్నాడు. శృతాయుధుడు ఆ మాటను అతిక్రమించాడు. వచ్చింది అక్కడనే, కాలం ముంచుకొని వచ్చింది. ఆ గదను అనుకోకుండా యుద్ధం చెయ్యని శ్రీకృష్ణుడిపైకి ప్రయోగించాడు. యుద్ధం చేయలేదు కదా, ఆయన కూర్చున్నాడు, ఆయన మీద ప్రయోగించాడు. అట్లా ఏమైనా ప్రయోగిస్తే అది వేరే విధమవుతుంది కదా. అప్పుడు శ్రీకృష్ణుడు బలిష్టమైన తన భుజంతో ఆ గద దెబ్బను తిన్నాడు, కావలసిగా తిన్నాడు. గాలి వింధ్యాపర్వతాన్ని ఏం చేసినా కదిలించలేనట్లుగా ఆ గద శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయింది. అభిచార హోమం తిప్పికొట్టి యజమానిని నాశనం చేసినట్లుగా ఆ గద టక్కును వెనక్కి తిరిగి వేగంగా వచ్చి శృతాయుధుడిని చంపేసింది. శృతాయుధుడు గదను ప్రయోగించటం, అది వెనక్కు తిరిగి వచ్చి అతన్ని చంపటం చూసి సైన్యంలో ఆహాకారాలు చెలరేగాయి. అతడు యుద్ధం చేయని కృష్ణుడిపై గదను ప్రయోగించాడు, అందువల్లనే అది అతన్ని చంపేసింది అనుకున్నారు. అలా వరుణదేవుడు చెప్పినట్లుగానే శృతాయుధుడు మరణించాడు. అతన్ని చూసి నీ సేనలోని వీరులందరూ అన్ని వైపులకు పారిపోయారు. అప్పుడు కాంబోజరాజు కొడుకైన సుదక్షిణుడు వేగంగా అర్జునుడి మీదకి వెళ్ళాడు. అర్జునుడు విజృంభించి సుదక్షిణుని ధనస్సును ధ్వజాన్ని ఖండించాడు. మరికొన్ని బాణాలతో తీవ్రంగా అతన్ని గాయపరిచాడు. సుదక్షిణుడు కోపించి గంటలు ఉన్న ఘోరమైన శిక్ష అనే ఆయుధాన్ని అర్జునుడిపైకి విసిరాడు. అది పెద్ద తోకచుక్కలాగా ఉంది. నిప్పులు కక్కుతూ అర్జునుడి మీదకి వచ్చి గట్టిగా కొట్టి నేల మీద పడింది. అర్జునుడు మూర్ఛపోయాడు. వెంటనే తేరుకొని 14 బాణాలను ప్రయోగించాడు. అవి సుదక్షిణుడి గుర్రాలను, ధనస్సును, ధ్వజాన్ని పడగొట్టాయి. సారథితో సహా సుదక్షిణుని కూడా తీవ్రంగా గాయపరిచాయి. అప్పుడు అర్జునుడు బాణాలతో అతడి రొమ్ము చీల్చేటట్లుగా కొట్టాడు. అప్పుడు అతడి కవచం బద్దలైపోయింది, శరీరం వడలిపోయింది, అంగదాలు జారిపోయాయి. అతడు యంత్రంతో పడగొట్టిన ధ్వజంలాగా నేలపై బోర్లపడి ప్రాణాలు విడిచాడు. ఆ సుదక్షిణుడు విలువైన నగలతో శోభిస్తూ చూడముచ్చటగా ఉంటాడు. అతడు ఎర్రని కన్నులు కనవాడు. సుదక్షిణుణ్ణి అర్జునుడు ఒకే ఒక్క బాణంతో పడగొట్టాడు. అతడు క్రిందపడి కూడా శోభిస్తూ ఉన్నాడు. అలా అర్జునుడి చేతిలో వీరులైన శృతాయుధుడు, సుదక్షిణుడు మరణించటం చూసి నీ సేనులు పారిపోయాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 93వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, సుదక్షిణ
శృతాయుధులు మరణించారు. అందుకు నీ సైనికులు కోపించి అర్జునుడిపైకి దాడి చేశారు. అభిషాహులు, సూరసేనులు, శిబులు, వసాతులు అర్జునుడిపై బాణవర్షం కురిపించారు. అప్పుడు అర్జునుడు వారిలో 6,000 మందిని ఇతరులను బాణాలతో వధించాడు. ఇంతకుముందు పారిపోయిన నీ వారంతా మళ్ళీ తిరిగి వచ్చి అర్జునుడిని చుట్టుముట్టారు. వీళ్ళంతా మ్లేచ్చులు, అంటే బయట దేశం వాళ్ళు. అర్జునుడు ఎన్నో బాణాలను విడిచి వారి తలలను, బాహువులను కూడా ఖండించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.